జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి తన తప్పేమీ లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాతనే తన కుమారుడు తన కుటుంబ సభ్యుడైన భూపేష్ రెడ్డిని వెంట పెట్టుకుని చంద్రబాబుని కలవడానికి వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి యాక్చువల్గా ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి బూడిద లోడింగ్ కాంట్రాక్ట్ వాళ్ళది. అదే సందర్భంలో ఆ బూడిదని పట్టుకుపోయేటటువంటి పనులు చేసేటటువంటిది, ఆ కాంట్రాక్టులు చేస్తున్నటువంటిది జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు. అయితే డబ్బులు కట్టకుండా బూడిద పట్టుకుపోతుంటే ఆ డబ్బులు కట్టి తీసుకెళ్ళమని చెప్పినటువంటి నేపథ్యం లోడింగ్ ఛార్జెస్, ఇక్కడేమి లంచాలు కాదు అడిగింది, లోడింగ్ ఛార్జెస్ కట్టమంటే కట్టకుండా అది తీసుకువెళ్ళడం తన హక్కు అని భావించినట్టున్నారు. అందుకనినే దాని మీద వివాదం జరిగింది. అవసరమైతే అక్కడ గొడవలకు దిగుతామని చెప్పడం, 3-4 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేయడం, ఆదినారాయణ రెడ్డి వర్గం ఏమో డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళమంటాం, చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తానంటాం, అక్కడ పోలీసులకు వార్నింగ్లు ఇవ్వడం అన్నీ జరిగిపోయింది. అయితే భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ఇద్దరు కూటమిలోనే ఉన్నారు. ఓ పక్కన చంద్రబాబు ఇద్దరిని పిలిచారు ఇవాళ. అయితే గైర్హాజరయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అదేమంటే ఒంట్లో బాగాలేదు, జ్వరము అన్నటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పిన, తన అనుచరులు, అభిమానులు లేకపోతే అనుయాయులు చెప్పినటువంటిది. ఆదినారాయణ రెడ్డి మాత్రం చంద్రబాబుని కలిశారు. కలిసిన తర్వాత ఎక్కడ వెనక్కి తగ్గలేదు, ఏమాత్రం బెదరలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదంటేనే సీన్ అర్థమవుతుంది కదా, మా వాదన ఏంటో వినిపించాం. అదే సందర్భంలో ఆయన బాధ్యతగా ఉంటే బాగుండేది, ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాటలో తప్పు ఉందన్నటువంటి విషయం ఆయన రాకపోవడంతో అర్థమవుతుందంటూ రివర్స్లో ఇచ్చారు.